భక్తి మార్గంలోకి వస్తే ఏం తెలియదు, వచ్చారు అంతే, ఆ క్లాసులోకి వచ్చేసారు అంతే, ఆ క్లాసును పాస్ అవ్వాలి. భక్తి మార్గంలో పాస్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు, లక్షల్లో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, ఎందుకంటే అక్కడే ఉంటారు. భక్తికి బానిసత్వం, ప్రజలంతా ఏమయ్యారు, భక్తికి బానిసత్వం అవుతున్నారు. భక్తికి బానిసత్వం అయితే పర్లా, ఆ భక్తిని అడ్డం పెట్టుకొని నడిపే వాళ్ళకు కూడా బానిసత్వం చేస్తున్నారు. కాబట్టి నిన్ను బానిసగా చేయడానికి కాదు భక్తి, నిన్ను సంస్కరించడానికి భక్తి, మనల్ని సంస్కరించడానికి భక్తి, మనం మంచి మార్గంలోకి వెళ్ళడానికి భక్తి. మనం పుట్టినప్పుడు ఈ దేహాన్ని ఎంత స్వచ్ఛందంగా మనం నవ్వుతూ మనకి అనుభవించామో, అట్లాంటి దేహాన్ని మళ్ళీ తిరిగి చనిపోయేటప్పుడు కూడా ప్రకృతికి అప్పగించాలి. అన్ని కళ్ళు పాడు చేసి, ముక్కు పాడు చేసి, నోరు పాడు చేసి, కిడ్నీలు పాడు చేసి, గొంతు పాడు చేసి, ఊపిరితిత్తులు పాడు చేసి, హృదయం పాడు చేసి, పొట్ట పాడు చేసి, చిన్న